అమరావతి రాజధానిలో మరో అంతర్జాతీయ యూనివర్సిటీ రాబోతోంది. ఇప్పటికే అమరావతి రాజధానిలో విట్ యూనివర్సిటీ, అమృత యూనివర్సిటీ, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ కార్యకలాపాలు ప్రారంభించే దాదాపు 32,000 మంది స్టూడెంట్స్ అమరావతి రాజధాని ప్రాంతంలో విద్యను కొనసాగిస్తున్నారు. ఇక అమరావతి రాజధానిలో అంతర్జాతీయ ప్రమాణాలతో 800 కోట్ల రూపాయలతో 55 ఎకరాల్లో ఒక లా యూనివర్సిటీ రాబోతోంది. లాలో రీసెర్చ్ చేసే సదుపాయం కూడా అందుబాటులో రాబోతోంది. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా BCI ఢిల్లీలో ఉంటుంది. ఇదే వ్యాపార సంస్థ కాదు. కొంతమంది న్యాయవాదులు, ప్రముఖ న్యాయవాదులు అంతా కలిసి ఏర్పాటు చేసుకున్న బార్ కౌన్సిల్. ఇప్పటికే వారు ఒక యూనివర్సిటీని రన్ చేసుకుంటూ ఉన్నారు. మరొక యూనివర్సిటీ అమరావతి రాజధానిలో ఏర్పాటు చేయండి అని రిక్వెస్ట్ చేయగానే వారంతా అంగీకరించారు. ఢిల్లీలో మీటింగ్స్ పెట్టుకొని వారు అంగీకరించి దక్షిణాదిలో అమరావతి రాజధానిలో యూనివర్సిటీ ఏర్పాటు చేస్తే 4-5 రాష్ట్రాలకు ఉపయోగపడుతుంది అని వారు ఆలోచించి 800 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయడానికి వాళ్ళు ముందుకు వచ్చారు. 55 ఎకరాల భూమిని విట్ సమీపంలో రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి కేటాయించింది. రాబోయే కొద్ది రోజుల్లోనే అక్కడ శంకుస్థాపన చేయబోతా ఉన్నారు. వచ్చే ఏడాది నుంచే ఫస్ట్ బ్యాచ్ ప్రారంభం కాబోతా ఉంది. అందుకు సంబంధించిన తరగతి గదులు కూడా సిద్ధం చేసుకుంటా ఉన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో అంతర్జాతీయ లా కోర్సులు కూడా అందించబోతా ఉన్నారు. మన దేశంలో ఉన్నటువంటి న్యాయ విద్యతో పాటుగా విదేశాలతో డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు దానికి అవసరమైన న్యాయ విద్యను కూడా ఈ యూనివర్సిటీ అందించబోతా ఉంది. రీసెర్చ్ చేసేవారికి కూడా మంచి సదుపాయాలతో ఇక్కడ ఏర్పాట్లు చేయబోతా ఉన్నారు. రాబోయే 5 సంవత్సరాల్లో ఈ యూనివర్సిటీ నుంచి ప్రతి సంవత్సరం 1,200 మంది లా విద్యను పూర్తి చేసుకొని బయటకు వచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. రాబోయే కొద్ది రోజుల్లో అక్కడ క్లాసులు ప్రారంభం కాబోతా ఉన్నాయి. అమరావతి రాజధానికి ఇది మరో ల్యాండ్ మార్క్ కాబోతా ఉంది. ఇప్పటికే 3 యూనివర్సిటీలు ఉన్నాయి. ఇది 4వ యూనివర్సిటీ. ఇక ఎన్టీఆర్ క్యాన్సర్ హాస్పిటల్ కూడా వస్తే అక్కడ కూడా కొన్ని నర్సింగ్ కోర్సులు అవి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మరో మెడికల్ కాలేజీ ఏర్పాటు కూడా ఒక సంస్థ ముందుకు వచ్చింది. రాబోయే కొద్ది రోజుల్లో ఈఎస్ఐ హాస్పిటల్ కూడా అక్కడ నిర్మాణ పనులు ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తామని. అమరావతి రాజధాని ఒకవైపు పరిపాలన, మరొక వైపు విద్యా కేంద్రంగా వెలుగులు చిమ్మబోతా ఉంది. అందులో ఎలాంటి అనుమానం లేదు. లా యూనివర్సిటీ రావడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉండబోతా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకి కొంత సీట్లు రిజర్వేషన్ చేసేందుకు BCI ఎలాంటి అంగీకారం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఈ యూనివర్సిటీ ఏర్పాటుకి చట్ట సవరణ కూడా చేయాల్సి వచ్చింది. అడుగు ముందుకేసి ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు న్యాయ విద్యలో కొంత వెనుకబాటుకు గురై ఉన్నారు. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రముఖ లాయర్లను తీసుకుంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు ఒక్కరు కూడా కనిపించడం లేదు. నల్సాల్ యూనివర్సిటీ ఉంటే తెలంగాణకి, హైదరాబాద్కి వెళ్ళిపోయింది. అది మంచి నెంబర్ 1 యూనివర్సిటీ. అలాంటి యూనివర్సిటీ అమరావతి రాజధానిలో రాబోతా ఉంది. ఇది మనందరూ అదృష్టంగా భావించాలి. దీనికి సంబంధించి మీ అభిప్రాయాలు కూడా కామెంట్ చేయండి.